మీకు సూసైడ్ ఫారెస్ట్ గురించి తెలుసా? ఇప్పటి వరకు ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి చాలామంది అయితే సూసైడ్ చేసుకున్నారంట. బట్ ఈ ఫారెస్ట్లో ఎందుకు సూసైడ్ చేసుకుంటారనేది మాత్రం మిస్టరీగా అయితే ఉంది. అయితే ఆ మిస్టరీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే మీకు ఆస్ట్రిచ్ బర్డ్స్ గురించి తెలుసు కదా, సో చాలా పెద్దవిగా ఉంటాయి. అలాంటివే మోవ పక్షులు అని చెప్పి మన భూమిపైన ఉండేవన్నమాట. బట్ అయితే అవి అంతరించిపోయాయి. అవి అంతరించిపోవడానికి గల రీజన్ ఏంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఇప్పుడు తాజ్మహల్ ఉంది కదా, 7th వండర్స్లో ఒకటి. బట్ తాజ్మహల్ పైన ఇప్పటికీ లైట్ అయితే లేదనమాట. అసలు లైట్ ఎందుకు పెట్టలేదనే దాని గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారు. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. జపాన్లో ఒక ఫారెస్ట్ ఉందన్నమాట. ఈ ఫారెస్ట్ పేరు ఏంటంటే ఇయోకిగారా ఫారెస్ట్. అయితే దీనికి మరో పేరు కూడా ఉంది, ఏంటంటే సూసైడ్ ఫారెస్ట్. ఇప్పటి వరకు ఈ ఫారెస్ట్లో చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారంట. 2013, 2015 ఆ టైంలో అయితే మాత్రం సో సుమారుగా 100 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ అడవి ఉంది కదా, ఈ అడవి ఉన్న ప్రదేశంలో సుమారుగా 1000 ఏళ్ల క్రితం లావా ప్రవహించేదంట. అయితే అక్కడ ఉన్న అగ్నిపర్వతాలు పేలడం వల్ల లావా ఎక్కువగా వచ్చి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నాశనం అయిపోయాయని కూడా చెప్తూ ఉంటారు. మరో విషయం ఏంటంటే ఈ అడవిలో ఆత్మలు ఉన్నాయని చెప్పి స్థానికులు అయితే గట్టిగా నమ్ముతూ ఉంటారు. సో ఎవరైనా అడవిలోకి తెలియకుండా వెళ్ళినా లేదంటే చూడడానికి వెళ్ళినా కూడా ఈ ఆత్మల వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తూ వస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ దుష్ట శక్తులు ఎక్కువగా ఉన్నాయి, వాటి వల్ల కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఈ అడవికి మరో పేరు కూడా ఉంది, ఏంటంటే పచ్చ సముద్రం. అంటే ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది అనమాట, చాలా గ్రీన్ గా మొత్తం చెట్లతో ఈ అడవి పూర్తిగా దట్టంగా అయితే ఉంటుంది. ఈఫ్ ఇన్ కేస్ ఎవరైనా లోపలికి వెళ్తే మాత్రం దారి కనుక్కొని బయటికి రావడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళు చనిపోవడం గ్యారంటీ అని కూడా చెప్తూ ఉంటారనమాట. మరో విషయం ఏంటంటే ఈ అడవి బయట కొన్ని సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. అంటే మీరు ఈ అడవిలోకి వెళ్ళకండి, అలాగే ఇక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి కూడా కొన్ని బోర్డ్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ అడవిలోకి వెళ్ళి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది మాత్రం చాలా అంటే చాలా మిస్టరీ అయితే ఉంది. అయితే ఈ ఫారెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, మోవా బర్డ్స్. ఇవి చూడడానికి ఈము పక్షి ఉన్నాయి కదా, ఆ టైప్లో కనిపిస్తాయి అనమాట. ఇవి సుమారుగా 10 అడుగుల వరకు పెరుగుతాయంట. అలాగే 250 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా సైంటిస్టులు అయితే చెప్తారనమాట. సో ఇవి ఎక్కువగా న్యూజిలాండ్ ఉంది కదా, ఆ ప్రాంతాల్లో ఉండేవి. బట్ అప్పట్లో ఈ పక్షులు ఏంటంటే సుమారుగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉండేవంట. బట్ ఇప్పుడు ఒక్క పక్షి కాదు కదా, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. సో పూర్తిగా ఈ పక్షులు అయితే అంతరించిపోయాయి అనమాట. ఇవి అంతరించిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనుషులే అనమాట. సో ఈ పక్షులను ఎక్కువగా వేటాడేవారు. ఈ పక్షులకు సంబంధించిన మాంసం కోసం, అలాగే గుడ్లు కోసం, ఈ పక్షికి సంబంధించిన ఈకలు ఉంటాయి కదా, ఈకల కోసం, అలాగే ఈ బర్డ్స్ సంబంధించిన బోన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. వాటిని ఏం చేస్తారంటే ఆయుధాల కోసం కానీ లేదంటే పనిముట్ల కోసం ఉపయోగించేవాళ్ళు. అందుకోసం ఎక్కువగా ఈ బర్డ్స్ని వేటాడడం వల్ల ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. చెప్పాలంటే 15వ శతాబ్దం ఆ టైం వరకే ఈ పక్షులు అయితే పూర్తిగా అంతరించిపోయాయంట. సో రీసెంట్ టైంలో ఈ పక్షి సంబంధించిన ఒక బోన్ అయితే కనిపించింది. సో దాని గురించి అయితే సైంటిస్టులు ఇప్పుడు బాగా రీసెర్చ్ అయితే చేస్తున్నారు. అసలు ఈ పక్షులు పూర్తిగా ఎందుకు అంతరించిపోయాయనే దాని గురించి సైంటిస్టులు అయితే ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. చూద్దాం మరి దానికి సంబంధించి ఏమైనా న్యూస్ అయితే బయటకు వస్తుందేమో. అయితే ఈ బర్డ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? సో ఇలాంటివి మానవుల చేత చాలా వరకు అయితే జంతువులు కానీ పక్షులు కానీ అంతరించిపోయాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మానవులు కానీ లేకపోతే మాత్రం అవైతే భూమిపైన చాలా హ్యాపీగా అయితే బతికేవని నేను అనుకుంటున్నాను. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, సైకిల్ కనిపెట్టింది ఎప్పుడు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఏం చెప్తారు, 200 సంవత్సరాల క్రితం యూరోప్లో కనిపెట్టారని చెప్తారు కదా. బట్ అదైతే నిజం కాదు. సో ఎందుకో చెప్తాను, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న శిల్పం 2000 సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పం. ఈ శిల్పం ఎక్కడుందో తెలుసా? మన దేశంలోని తిరుచిరాపల్లిలోని పంచవర స్వామి ఆలయం గోడలపై సైకిల్పై కూర్చొని ఉన్న వ్యక్తి శిల్పం ఉంది. ప్రపంచం మొత్తం ఈ చిత్రాలను చూసి షాక్ అయింది. ఎందుకంటే ఈ విగ్రహం 2000 సంవత్సరాల నాటిది. ఇప్పుడు చెప్పండి, సైకిల్ కనిపెట్టింది ఎవరో? నెంబర్ 4, మనందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. తాజ్మహల్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. బట్ తాజ్మహల్ లోపల కానీ లేదంటే తాజ్మహల్ పైన కానీ లైట్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది క్వశ్చన్ అయితే మనందరికీ ఉంటుంది.
సో దీనికి రీజన్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే సో తాజ్మహల్ని వైట్ మార్బల్తో బిల్డ్ చేశారనమాట. ఇప్పుడు ఏంటంటే తాజ్మహల్ లోపల కానీ తాజ్మహల్ పైన కానీ ఆర్టిఫిషియల్ లైట్స్ ఏమైనా ఏర్పాటు చేసినప్పుడు సో లైట్ నుంచి వచ్చే టెంపరేచర్ వల్ల ఆ మార్బల్ కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఆ రీజన్ వల్ల కూడా లైట్స్ ఏర్పాటు చేయలేదని కూడా చెప్తూ ఉంటారు. మరో రీజన్ ఏంటంటే తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉంటుంది కాబట్టి లైట్స్ పెట్టినప్పుడు యమునా నది నుంచి కొన్ని ఫ్లైస్ కానీ లేదంటే పురుగులు కానీ ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి అక్కడ రావడం వల్ల కూడా ఈ మార్బల్స్ దెబ్బతింటాయని కూడా చెప్తూ ఉంటారు. ఈ కారణం వల్లే తాజ్మహల్ బయట కానీ తాజ్మహల్ లోపల కానీ లైట్ అయితే ఏర్పాటు చేయలేదు. మరో విషయం ఏంటంటే తాజ్మహల్ని మూన్ లైట్ ద్వారా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పౌర్ణమి టైంలో మాత్రం తాజ్మహల్ అయితే నైట్ టైం కూడా తెరిచే ఉంచుతారు. ఆ టైంలో మాత్రం తాజ్మహల్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. తాజ్మహల్ని న్యాచురల్గా చూస్తేనే బాగుంటుంది. ఇలా లైట్స్ ద్వారా చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే రావచ్చు అని కూడా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. మరో విషయం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ తాజ్మహల్ లోపల కానీ బయట కానీ లైట్స్ ఏర్పాటు చేయడం వల్ల సో అప్పుడు ఏమవుతుందంటే చాలామంది నైట్ టైం కూడా తాజ్మహల్ చూడడానికి వస్తారు. అందువల్ల కూడా తాజ్మహల్ కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే లైట్స్ అయితే ఏర్పాటు చేయలేదని కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, 15వ శతాబ్దంలో 240 పేజీలు ఉన్న ఒక పుస్తకం అయితే దొరికింది. బట్ ఈ పుస్తకం మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకి సవాల్గానే ఉంది. ఎందుకంటే ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావడం లేదు. అలాగే ఈ బుక్లో చాలా బొమ్మలు కానీ గీతలు కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఏమీ కానీ అర్థం కావట్లేదు. శాస్త్రవేత్తలు అయితే చాలాసార్లు ఈ బుక్ను డీకోడ్ చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళకైతే ఇంచు కూడా ఈ బుక్ అయితే అర్థం కావడం లేదనమాట. సైంటిస్టులు ఈ బుక్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఇది ఒక రహస్య కోడా లేదంటే ఫేక్ లాంగ్వేజా లేక నిజంగానే పాత భాష అనేది మాత్రం సైంటిస్టులకి అయితే అర్థం కావడం లేదు. వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నారు కానీ ఈ బుక్ని అయితే ఇప్పటికీ ఎవ్వరు కానీ డీకోడ్ అయితే చేయలేదన్నమాట. సో ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది.